ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనము. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. నౌ ఆల్ దిస్ వాస్ డన్ దట్ ఇట్ మైట్ బి ఫుల్ఫిల్డ్ విచ్ వాజ్ స్పోకెన్ ఆఫ్ ద లార్డ్ బై ద ప్రాఫిట్ సేయింగ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రవక్త ప్రవచించాడు, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచనము 2000 సంవత్సరాల క్రితము కన్యక అయిన మరియమ్మ జీవితంలో నెరవేరింది. ఆ కుమారుడు ఈ భూమి మీదికి ఎందుకొచ్చాడు? వచ్చిన ఆ కుమారుడు ఏం చేస్తాడు అంటే, వచ్చిన ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడు, తప్పిస్తాడు. ఆయన భుజముల మీద లోక భారమున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. పుట్టబోయే కుమారుడు సాధారణమైన కుమారుడు కాదు. పుట్టబోయే కుమారుడు అభిషక్తుడు, క్రీస్తు, ప్రవక్త, దేవుని కుమారుడు, సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు పుడుతున్నాడు. కారణ జన్ముడు పుడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ భూమి మీదికి రాకపోతే నీకు నాకు రక్షణ లేదు. నీవు నేను రక్షణలోనికి వచ్చేవారము కాదు. మన జీవితాలు మార్చుకునే వాళ్ళము కాదు. ఈరోజు ఇంత మంచి మనుషులముగా, ఇంత మంచి నెమ్మది సమాధానము కలిగిన జీవితాన్ని మనము అనుభవించేవారము కానే కాదు. నా మట్టుకైతే ప్రభువు లేకపోతే నా జీవితము ఏడుపుతో, నెమ్మది లేని, సమాధానము లేని అటువంటి పరిస్థితుల్లోనే ఉండేటువంటిది. దేవునికి స్తోత్రము. ఆ దేవుడు నన్ను తన వాక్యం ద్వారా రక్షణలోనికి తీసుకొచ్చి, తన వాక్కుని తెలియజేసి, సర్వసత్యంలోనికి నడిపించి, అంధకారంలో నుండి విడిపించి, దేవుడు ఈరోజు నన్ను స్వతంత్రుణ్ణి చేశాడు. పాపము నుండి, పాప భారము నుండి ప్రభువు విడిపించాడు. ఆయననే ఎరుగకపోతే నేను ఇంకా ఘోరమైన పాపిగా ఉందును. మనలో చాలామంది జీవితాలు అలాగే ఉండేవి. ఇంకా ఘోరమైన పాపాలు, ఇంకా ఘోరమైన తప్పిదములలో మన జీవితాలు ఉండేది. దాని వలన వచ్చే జీతము మరణము, దాని వలన వచ్చే శిక్ష మరణశిక్ష, దాని వలన వచ్చే జీతము భయంకరమైనటువంటి జీతముగా మనందరము తీసుకునేటువంటి వారము. మీ అందరికీ తెలుసు, మీ అందరి జీవితాలు ఏ విధంగా మారాయో మీ అందరికీ తెలుసు. దేవుడు ఎన్నిసార్లు మిమ్మల్ని ఆదుకున్నాడో, ఎన్నిసార్లు మిమ్మల్ని స్వస్థపరిచాడో, ఎన్నిసార్లు క్లిష్టకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మీకు సహాయం చేశాడో లెక్కలేనన్ని సార్లు. ఎవరో ఒక భక్తుడు అన్నాడట, ఆకాశం అంతటినీ పేపర్గా చేసి, సముద్రాలన్నీ ఇంకుగా చేసి, యేసుక్రీస్తు గురించి రాయాల్సి వస్తే ఆకాశం కూడా సరిపోదు, ఆ సముద్ర జలములన్నీ కూడా సరిపోవు అని ఎవరో ఒక భక్తుడు అన్నాడట. దేవునికి స్తోత్రం.
మీ జీవితాలలో, మా జీవితాలలో, మనందరి జీవితాలలో దేవుడు చేసిన మేలులు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, ఆయన చూపిన కృపా కనికరములు గాని రాసుకుంటూ వెళ్తే రాసుటకు ఆకాశమైనను కూడా సరిపోకపోవును. అంత గొప్ప దేవుడు, శ్రేష్టమైన కుమారుడు, దేవుని కుమారుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఆయన కన్యక గర్భాన పుట్టింది పాపము నుండి మనల్ని విడిపించడానికి. ఆయన చేసేదంతా చేశాడు. మనిషి కుమారునిగా ఇక్కడికి ఆయన రావడం అనేది ఎంత గొప్ప విషయమో తెలుసా? పరలోక రాజ్యములో తండ్రితో సమానముగా పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము చేస్తూ ముగ్గురు త్రియేక దేవురుగా ఉంటూ అక్కడ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము పొగడబడుచుండు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలంటే మనిషిగా మారాలి. మనిషిగా మారడమే కాదు, ఇక్కడ రక్తం చిందించబడాలంటే దోషిగా కూడా మారాలి, శిక్ష భరించాలి. జీవించినంతకాలం కూడా రాజుగానో సామంతుడిగానో కాకుండా బీదవానిగా జీవించాలి. ఎందుకని? ఆయన దారిద్ర్యత వలన మీరు ధనవంతులవ్వాలని అని బైబిల్లో రాయబడి ఉంది. తన దారిద్ర్యత వలన మనము ధనవంతులం అవ్వాలి. అలా అవ్వాలని ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు దారిద్రునిగా జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు కోరుకుంటారు ఇట్లాంటి జీవితాన్ని? ఎవరు కోరుకుంటారు దారిద్ర్యకరమైనటువంటి జీవితాన్ని? ఉన్నతమైనటువంటి స్థితి నుండి, స్థాయి నుండి దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు? దాసునిగా, రిక్తునిగా, దీనునిగా వచ్చాడు. దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడు. ఆయనకి తెలియని విషయం ఏమిటో తెలుసా? దాసుడిగా ఎలా ఉండాలో ఆయనకు తెలియదు. పరలోకంలో ఒకరి కింద ఉంటే ఎలా ఉంటుందో ఆయనకు తెలియదు పరలోకంలో. అయినా కూడా ఇక్కడికి వచ్చి మనిషి కంటే తక్కువగా, అనగా ఆ కాలంలో ఉన్నటువంటి రాజుల కంటే తక్కువైనటువంటి వానిగా ఆయన జీవించాడు. పరలోక రాజ్యంలో ఆయన కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారా? ఆయనకి యజమానుడు ఎవరైనా ఉన్నారా? ఆయనకి పైన అధికారి ఎవరైనా ఉన్నారా? ఆయనకు తెలియదు దాసునిగా ఉండడం ఎలాగో, కానీ వచ్చి నీ కోసం దాసునిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చేసిన త్యాగము అంతా ఇంత త్యాగం కాదు. ఆయన ప్రత్యేకమైన కుమారుడు, ప్రత్యేకమైన అభిషక్తుడు, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్మితే, విశ్వసిస్తే మనందరి పాపాలు ఆయన కడిగి వేస్తాడు. ఇప్పటికీ అందరి జీవితాలను కడుగుతున్నాడు, శుద్ధమైన జీవితాలుగా చేస్తూ ఉన్నాడు. నీవు నమ్మితే నీ జీవితాన్ని కూడా ప్రభు శుద్ధమైన జీవితంగా, ఆశీర్వాదకరమైన జీవితంగా, పాప రహితమైన జీవితముగా చేసి ప్రభు నిన్ను పరలోకానికి, రక్షణలోనికి నడిపిస్తాడు. నమ్మిన వారు, విశ్వసించిన వారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని రక్షించండి, ప్రతి కుటుంబాన్ని రక్షించండి. మీరు అభిషక్తులు, కన్యక గర్భాన పుట్టిన పరిశుద్ధులు, పాప రక్తము లేనివారు పరిశుద్ధ రక్తముతో భూమి మీదకి వచ్చి పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాపులైన మమ్మల్ని కడిగి మమ్మలను పరిశుద్ధులనుగా చేసిన గొప్ప దేవుడు. మీరే మా రక్షకుడు, మీరే మా దేవుడు, మీరే మా ప్రభువు. తండ్రి, బ్రతికి ఉన్నంతకాలం మీరు చెప్పినట్టుగా నడుచుకుంటూ,
మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ఆ పరలోక రాజ్యంలో అడుగుపెట్టినట్లుగా అట్టి భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.